ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా బ్యాంక్ జాబ్స్ అయితే తీసుకొని వచ్చా. అంటే ఎలాంటి బ్యాంక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి లేటెస్ట్గా జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకు రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఫోన్ బ్యాంకింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఇక్కడ. ఏది రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ ఫోన్ బ్యాంకింగ్కి సంబంధించిందని. ఇంకా దాంతోపాటు మనకు జాబ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా జాబ్ హైలైట్స్ అయితే తెలుసుకుందాం. జాబ్ హైలైట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అంటే ఎంబీఏ, ఎవరైతే ఎంబీఏ లేదా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, అంటే మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటర్ అనమాట. లేదా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైనా పర్లేదు, మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు రిజాల్వ్ కస్టమర్ ఎంక్వైరీస్, క్రాస్ సెల్ బ్యాంకింగ్, ప్రొవైడ్స్ 360 బ్యాంకింగ్ సొల్యూషన్స్, ఎన్ష్యూర్ కంప్లైంట్స్, అంటే ఏదైనా బ్యాంకింగ్కి సంబంధించి కంప్లైంట్స్ వచ్చినా, ఎంక్వైరీస్ వచ్చినా, క్రాస్ సెల్లింగ్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అయినా సరే ఇవన్నీ, లేదా కస్టమర్కి సంబంధించి ఏమైనా ఎంక్వైరీస్ వచ్చినా అన్నీ క్లియర్గా అయితే మీరు కస్టమర్కి సంబంధించి సాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. దాంతోపాటు 0 నుంచి 5 years, అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా పర్లేదు లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా పర్లేదు, ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకు పోస్టులు వచ్చేసరికి మనకు 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దాంతోపాటు బెంగళూరు, ఢిల్లీ ఈ ఏరియాలో, అంటే ఎక్కడెక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే బెంగళూరు అలాగే ఢిల్లీలో అయితే మనకు అంటే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా శాలరీ కూడా పర్ ఇయర్కి 1,00,000 నుంచి 6,00,000 వరకు మీరు ప్యాకేజ్ అయితే తీసుకోవచ్చు. అంటే పక్క సంవత్సరానికి 1,00,000 నుంచి 6,00,000 వరకు మీరు ప్యాకేజ్ అయితే తీసుకోవచ్చు అనమాట. రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఫోన్ బ్యాంకింగ్ ఇవి బాగా తెలుసుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఇంకా రోల్స్, కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే తెలుసుకుందాం. కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ఎంక్వైరీ రిజల్యూషన్, అంటే హ్యాండిలింగ్ అండ్ రిజాల్వింగ్ కస్టమర్ కంప్లైంట్స్ ఓవర్ ది ఫోన్ ఛానల్, అంటే ఎవరైతే ఫోన్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి సంబంధించి ఏ కంప్లైంట్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారో ఆ క్లారిఫై అయితే వాళ్ళకి చేయాలన్నమాట. అంటే క్లియర్ చేయాలి ఆ కంప్లైంట్ అనేది. దాంతోపాటు కస్టమైజ్డ్ సొల్యూషన్స్ ఆఫరింగ్ ప్రొవైడింగ్ కస్టమర్స్ విత్ రిలీవెంట్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు హెల్ప్ మీట్ దేర్ నీడ్స్, అంటే ఆ ప్రోడక్ట్స్ గురించి, అంటే వాళ్ళు ప్రోడక్ట్స్ కాదు, మీకు కొన్ని స్కీమ్స్ ఉంటాయి అన్నమాట, లేదా కొన్ని టార్గెట్స్కు సంబంధించి ఉంటాయి. వాటిని అయితే క్లియర్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి మీరైతే వాళ్ళు ఆ ప్లాన్ అయితే తీసుకునేలాగా చేయాలన్నమాట. దాంతోపాటు బిహోల్డ్ అవర్ వాల్యూస్, అంటే చెప్పాను కదా, వైల్ సర్వైయింగ్ కస్టమర్స్ కీప్ ది ఫిలాసఫీ ఆఫ్ ఫెయిర్ టు కస్టమర్ అండ్ ఫెయిర్ టు బ్యాంక్ ఎట్ ది కోర్, అంటే బ్యాంకింగ్కి సంబంధించి ఏది ఐసిఐసిఐ బ్యాంకింగ్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే, అంటే ఏది వాళ్ళు ఏ ప్లాన్కి సంబంధించి మిమ్మల్ని అడుగుతారో ఆ ప్లాన్కి సంబంధించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలని మనకు చెప్పాడనమాట. ప్రొవైడింగ్ 360 బ్యాంకింగ్, ఆఫర్ ప్రోడక్ట్స్ బేస్డ్ ఆన్ కస్టమర్ నీడ్స్, అంటే కస్టమర్కి ఏం కావాలో వాటికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి పాయింట్ అదే ఫ్రెండ్స్, బ్యాంకింగ్కి సంబంధించి అన్ని ప్రోడక్ట్స్ అయితే వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని. ఇంకా క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ అయితే తెలుసుకుందాం. ఇది వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు ఎంబీఏ కానీ లేదా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే అవి అనమాట. అంటే ఎంబీఏ కానీ ఇంజనీరింగ్ కానీ గ్రాడ్యుయేట్ కానీ విత్ రిలివెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఏరియా ఆఫ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అక్రాస్ ఇండస్ట్రీస్, అంటే వీటిలలో ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంబీఏ, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్ వీటిల్లో ఏది కంప్లీట్ చేసినా మీరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఏమేమి ఉండాలంటే గుడ్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంట, అంటే మంచిగా మాట్లాడే నాలెడ్జి, దాంతోపాటు అంటే రైటింగ్ రాయడం అయితే తెలిసి ఉండాలి. దాంతోపాటు కస్టమర్ సర్వీసెస్, డెలివరింగ్
ఇంపీకబుల్ కస్టమర్ సర్వీసెస్ ఇన్ ఆల్ ఎంగేజ్మెంట్స్, అంటే ఎలాంటి సమయంలో అయినా కస్టమర్కి సంబంధించి ఏ ఎంక్వైరీ వచ్చినా అవి అయితే మీరు క్లారిఫై చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇది అనమాట టీం వర్క్, వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. అయితే నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే, అంటే ఈ బ్యాంక్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా. అంతేకాకుండా అప్లై చేసే లింకు, నోటిఫికేషన్ యొక్క లింకు మొత్తం ఈ వీడియో కిందనే మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి బ్యాంకింగ్కి సంబంధించింది కాబట్టి రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఫుల్ టైం, అలాగే పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.